ఎపిసోడ్ 12 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో పార్టీ మధ్యలో గిరి మేడపైకి వెళ్ళగా కాసేపటికి పద్మజ కూడా అతని వెనకే వెళ్ళి శివయ్య గిరి సంభాషణ విని షాక్ అవుతుంది. ఇంతలో శివయ్య డోరు తీయగా ఎదురుగా ఉన్న పద్మజను గిరి చూసి పిస్టల్తో కాల్చేస్తాడు. కింద అందరూ చూస్తూ ఉండగానే తర్వాత గిరి బెడ్రూమ్లోకి పరిగెత్తుకుని వెళ్ళి స్పృహ తప్పి కింద పడిపోతాడు. కళ్ళు తిరిగిన గిరి తనకేమైందని అడగ్గా హిమజ నువ్వే మా అక్కను చంపేశావని హిస్టీరికల్గా అరుస్తుంది. అది చూసిన గిరి నన్ను అరెస్ట్ చేయమని, నేనెందుకు నా భార్యను చంపుకుంటానని బాధపడతాడు. లోయర్ కోర్టులో గిరికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. గిరి అక్క బావ ప్రోద్బలంతో కేసు హైకోర్టుకు వెళ్తుంది. అక్కడ కేసు విచారిస్తున్న లాయర్ శివయ్యని హిమజని ఇంటరాగేట్ చేసిన తరువాత డాక్టర్ రామకృష్ణని గిరి గురించి చెప్పమనగా గిరి పారానాయిడ్ స్కిజోఫ్రేనియాతో బాధపడుతున్నాడని చెప్తాడు. దాన్నే తెలుగులో దెయ్యం పట్టడం అంటారా అని అడుగుతాడు లాయర్. జవాబు చెప్పడానికి రామకృష్ణ ఆగాడు. కోర్టులో సూది పడితే వినపడేటంత నిశ్శబ్దం. ఆ మెంటల్ డాక్టర్ కాస్త ఆలోచించి అన్నాడు, వెల్, తెలుగులో దాన్ని దెయ్యం అంటారేమో, నాకు తెలీదు. ద్వంద్వ ప్రవృత్తి అనేది సరైన పదం అనుకుంటాను. మీరు దాన్ని భ్రాంతి అని కూడా అనవచ్చు. మీరిప్పుడు మీ కళ్ళ ముందే బోనులో సాక్ష్యమిస్తున్న ఆ ఇంటి నౌకరు శివయ్యని దెయ్యం ఆవహించడం చూశారు. దీనికి మీరేం కారణం చెప్తారు? సోమశేఖరం ఆత్మహత్య చేసుకుని మరణించాక దెయ్యమయ్యాడని శివయ్య మనస్ఫూర్తిగా నమ్మాడు. ఆ ఇంటి యజమానిని దెయ్యం అప్పుడప్పుడు ఆవహిస్తూ ఉండడం అతడు కళ్ళారా చూశాడు. అందువల్ల కోర్టులో అతడిని నువ్వెప్పుడైనా దెయ్యాన్ని చూసావా అని ప్రశ్నించగానే ఆ భ్రాంతికి తనే స్వయంగా లోనయ్యాడు. చనిపోయిన సోమశేఖరం కోరికేమిటో శివయ్యకు తెలుసు. అతడి ప్రియురాలు మరణించాలని, ఆ ఆత్మ కూడా తనతో కలిసి స్వర్గానికి రావాలని సోమశేఖరం కోర్కే. శివయ్య స్వర్గాన్ని దేవుణ్ణి నమ్ముతాడు కాబట్టి అసంకల్పితంగా సోమశేఖరం ఆత్మ తనని పూనినట్టు కోర్టులో ప్రవర్తించాడు. ముద్దాయికి కూడా హత్యకి ముందు దెయ్యం పట్టినట్టు అప్పుడప్పుడు ప్రవర్తించేవాడా? అవును. ఆత్మహత్య చేసుకున్న సోమశేఖరం ఆత్మ తరచూ అతడిని ఆవహించేది. తన ప్రియురాలి ఆత్మకి ఆమె శరీరం నుంచి విముక్తి కలిగించమని అతడిని మానసికంగా ఒత్తిడి చేసేది. దాన్నే దెయ్యం పట్టడం అని అనుకున్నారు. కానీ ఒక డాక్టర్గా మీరు మాత్రం దాన్ని పారానాయిడ్ స్కిజోఫ్రెనియా అంటారు. అవును. ఆ మానసిక ఒత్తిడిలో ముద్దాయికి తనేం చేస్తున్నది తెలిసే అవకాశం ఉన్నదా? లేదు. థ్యాంక్స్ డాక్టర్, దట్స్ ఆల్. డిఫెన్స్ లాయరు తన వాదన వినిపించడం ప్రారంభించాడు. ఆ రోజే జడ్జి తీర్పునిచ్చేది. క్రింది కోర్టులో జడ్జి ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ తీర్పు ఉండదని కొందరు, కానీ ఈసారి డిఫెన్స్ లాయర్ వాదన బలంగా ఉంది కాబట్టి జడ్జిమెంట్ వేరుగా ఉంటుందని కొందరు వాదించుకున్నారు. అసలు ఫలితం తెలుసుకోవడం కోసం జనం కోర్టులో నిండిపోయారు. జడ్జ్ తన సుదీర్ఘమైన తీర్పు చదివాడు. హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. ప్రజెంట్ ది ఆనరబుల్ జస్టిస్ ధర్మదాస్. గిరి అప్లెంట్ అక్యూజ్డ్ వర్సెస్ ది స్టేట్ రెస్పాండెంట్ కంప్లైంట్. జడ్జిమెంట్. పాయింట్ 1. గిరిధర్ పద్మజను కోరి వివాహం చేసుకున్నాడు. పెళ్లికి అతనే ముందుగా ప్రతిపాదించినట్టు రుజువైంది. వారి దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్ధలు లేవని, వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారని తెలిసింది. వివాహమైన రాత్రి గిరిధర్ ప్రవర్తన కాస్త వింతగా ఉందని పద్మజ స్నేహితుడైన డాక్టర్ రామకృష్ణకు తెలిపింది. వారి వివాహం అయిన కొద్ది రోజుల తరువాత ఒక పార్టీలో గిరిధర్ అందరి ఎదుట ఏదో విదేశంలో జరుగుతున్న విషయం గురించి ముందుగానే చెప్పగలిగాడు. ఆ తర్వాత అలాంటి విషయాలెన్నో అతను ఈ విధంగా చెప్పేవాడు. అవన్నీ నిజంగా జరిగేవని తెలిసింది. అతనికి ఆ శక్తి ఎలా వచ్చింది? ఇది జవాబులేని ప్రశ్న. దీనినే ఆత్మ ఆవహించడం, దెయ్యం పట్టడం అన్నారు అంతా. అయితే కోర్టు వీటిని ఆ పేరుతో కాకుండా స్కిజోఫ్రేనియా అని వ్యవహరిస్తుంది.
పాయింట్ 2. పద్మజ పుట్టినరోజున గిరిధర్ డిన్నర్ ఏర్పాటు చేయించాడు. అందరూ భోజనాలు చేసి కూర్చున్నాక గిరిధర్ ఎందుకో పైన గదిలోకి వెళ్ళాడు. హతురాలు కూడా కాసేపయ్యాక వెళ్ళింది. వారి మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. గిరిధర్ ఆవేశంతో పద్మజను మెట్ల మీద హత్య చేయడం అందరూ చూశారు. గిరిధర్ స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి రాగానే ఇన్స్పెక్టర్కు అతను తను చేసిందేదీ గుర్తులేదని చెప్పాడు. పాయింట్ 3. తెలిసే చేజేతుల భార్యను హత్య చేశాడని క్రింది కోర్టు అతనికి సెక్షన్ 302 ఐపీసీ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష, సెక్షన్ 324 ఐపీసీ ప్రకారం 2.5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 2 ఏకకాలంలో అమల్లో పెట్టేట్లుగా. అందువల్లనే ముద్దాయి హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. పాయింట్ 4. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న డాక్టర్ రామకృష్ణ మెంటల్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్. ఆయన వెంటనే ముద్దాయిని పరీక్ష చేసి అతను పారనాయిడ్ స్కిజోఫ్రేనియాతో బాధపడుతున్నాడని చెప్పారు. ఆ జబ్బుతో బాధపడే వ్యక్తికి ఏవేవో స్వరాలు వినిపించడం, ఎవరో తననేదో చేయబోతున్నారనే భావన కలగడం సహజమని డాక్టర్లు చెప్పారు. పాయింట్ 5. ఇన్సేనిటీ లేదా తెలుగులో చెప్పాలంటే పిచ్చి అనే పదానికి సరైన నిర్వచనం లేదు. ఇది ఒక మానసిక రుగ్మత అన్న విషయం అందరూ ఒప్పుకున్నదే. ముద్దాయిని కొద్ది కాలం మెంటల్ హాస్పిటల్లో ఉంచడం జరిగింది. అక్కడ కూడా అతని ప్రవర్తన అప్పుడప్పుడు కాస్త అసాధారణంగా ఉండేదని, అతను సరిగా భోజనం చేసేవాడు కాదని, చాలా నిర్లిప్తంగా ఉండేవాడని అక్కడ అతనికి వైద్యం చేసే డాక్టర్లు చెప్పారు. వారు కూడా అతని జబ్బును పారనాయిడ్ స్కిజోఫ్రేనియాగా గుర్తించారు. ఈ ఆధారాలను బట్టి ముద్దాయి మానసిక రోగంతో బాధపడుతున్నాడని రూఢీగా తెలుస్తుంది. అయితే ఈ ఇన్సేనిటీ అన్న పదానికి వైద్యశాస్త్రంలో కానీ న్యాయశాస్త్రంలో కానీ సరైన నిర్వచనం లేదు. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా లేదు. అందువలన ఈ మానసిక రోగగ్రస్తులైన నేరస్తుల విషయంలో విదేశాల్లోని న్యాయస్థానాల్లోని కేసులను ఉదహరిస్తాను. పాయింట్ 6a. క్రీస్తు శకం 13వ శతాబ్దిలో టూరిస్టుగా పనిచేసిన హెన్రీ బ్రాక్టన్ అనే వ్యక్తి తను చూసిన కేసులన్నిటినీ ఒక సంపుటంగా వెలువరించాడు. మహారాజు అయినా సరే చట్టానికి అతీతుడు కాదని వాదించిన మొట్టమొదటి వ్యక్తి అతను. మానసిక రుగ్మతలు న్యాయ విచారణలో ఎలాంటి అవరోధాలను కల్పిస్తున్నది అతను వివరించాడు. పాయింట్ 6b. 17వ శతాబ్దంలో లార్డ్ హేట్ అనే న్యాయాధికారి మానసిక జాడ్యంతో బాధపడే వ్యక్తి తను చేసిన నేరాలకు బాధ్యుడు కాదని మొట్టమొదటిసారిగా తీర్పునిచ్చాడు. 1724లో జస్టిస్ ట్రేసీ ఆర్నాల్డ్ అనే వ్యక్తి కేసులో పిచ్చి అనేది మనిషి వివేకాన్ని లోపింపచేస్తుందని, అతను ఏం చేస్తున్నది, ఎందుకు చేస్తున్నది, ఆలోచించే శక్తిని కోల్పోయి ఒక పశువులా ప్రవర్తిస్తాడని అన్నాడు. దీన్ని వైల్డ్ బీస్ట్ టెస్ట్ అన్నారు. 1800 సంవత్సరంలో జార్జ్ చక్రవర్తి మీద అఘాయిత్యం జరిగినప్పుడు అప్పటి ముద్దాయి తరపున వాదించింది అప్పట్లో ప్రఖ్యాతి పొందిన లాయర్ థామస్ ఎరిస్కిన్. మానసిక జాడ్యం ఉన్న మనుషుల అందరూ జంతువుల్లా ప్రవర్తిస్తారనే నమ్మకాన్ని ఎదురించాడు. ఒక రకమైన భ్రమలో ఉన్న మనుషులు మానసిక రోగులే అని అతని వాదన. దాంతో వైల్డ్ బీస్ట్ టెస్ట్ అధ్యయనం ముగిసింది. ఈ భ్రమ అన్నది కూడా భ్రమగా కొంతకాలం మాత్రమే గుర్తించబడింది. తరువాత 1843లో మెక్నాటన్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈనాటికి ఈ సూత్రాల మీదే న్యాయం పరిశీలించబడుతోంది. డానియల్ మెక్నాటన్ అనే వ్యక్తి అప్పటి ప్రధానమంత్రి అయిన రాబర్ట్ పీల్ను చంపాలనుకున్నాడు. కానీ పొరపాటున ఆయన సెక్రటరీ అయిన ఎడ్మండ్ను చంపాడు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం విక్టోరియా మహారాణి. అతను అపరాధి. అతను పిస్టల్తో కాల్చడం నేను స్వయంగా చూశాను అని ఆమె చెప్పింది. కానీ డానియల్ మానసిక రోగి అని విడుదల చేయబడ్డాడు. ఈ కేసు ఇంగ్లాండ్లో పెద్ద సంచలనాన్నే రేపింది. న్యాయసూత్రాల గురించి ఘర్షణ జరిగింది. దానితో 15 మంది లా లార్డ్ ఇంగ్లాండ్లో జడ్జిలు ఈ విషయం గురించి చర్చలు జరిపి ఒక నిర్ధారణకు రమ్మని కమిటీ వేశారు. నికోలాస్ టిండెన్
అనే చీఫ్ జస్టిస్ అందరి తరపున ప్రశ్నలకు జవాబులిచ్చాడు. పాయింట్ 6C. ఒక వ్యక్తి నేరం చేసిన సమయంలో తను చేస్తున్నది తప్పు అని, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నా అని తెలిసి చేస్తే అతను శిక్షార్హుడే. కానీ అతను ఆ సమయంలో మానసిక వ్యాధితో బాధపడుతూ తను ఏం చేస్తున్నది తెలుసుకోని పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ పని గురించి శిక్ష వేయడానికి ఆలోచించాలి. ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోవడానికి నేరాన్ని చేస్తే అతను శిక్షార్హుడు కాదు. ఈ విషయమై జ్యూరీ ఆలోచించాలి అన్నాడు. అప్పట్లో ఈ న్యాయశాస్త్రాలు ఉంటే డానియల్కు శిక్ష పడేదేమో. తర్వాత మానసిక రుగ్మత, పిచ్చి అనే పదాలు జ్యూరిస్టులను కూడా కలవరపరిచాయి. ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో ఈ సూత్రాల విషయంలో రకరకాల అభిప్రాయాలున్నాయి. వైద్యశాస్త్రంలో, మానసిక శాస్త్రంలో ఈ పదాలను అర్థం లేనివని కొట్టిపాడేశారు. ఇప్పటికీ ఈ పదాలను సమయానుకూలంగా వాడుకోవడమే తప్ప సరైన నిర్వచనం ఇవ్వడం జరగలేదు. పాయింట్ 6D. స్కాట్లాండ్లో ఈ రుగ్మత క్షమార్హం కాదు. ఈ దేశంలో బాధ్యతారాహిత్యం అనే పదాన్ని వాడతారు. అక్కడ మెక్నాటన్ రూల్స్ను వాళ్ళు న్యాయ సూత్రాలుగా పరిగణించలేదు. ఇంగ్లాండ్లో కూడా ఈ సూత్రాల గురించి ఘర్షణ పడి వాళ్ళు కూడా స్కాట్లాండ్ సూత్రాలనే అనుకరించడం మొదలుపెట్టారు. ఆస్ట్రేలియాలో మెక్నాటన్ రూల్స్ను చాలా ఉపయోగించుకున్నారు. దాదాపు 100 సంవత్సరాల నుండి అమెరికాలో మెక్నాటన్ రూల్స్ గురించి వాగ్వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. 26 రాష్ట్రాల్లో ఈ రూల్స్ను తీసివేశారు. 22 రాష్ట్రాల్లో ఇంకా ఇవి అమలులోనే ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో ఈ విషయంలో ఎలాంటి క్షమ చూపించరు. 8 రాష్ట్రాల్లో నిందితుడు నేరస్తుడే కానీ మానసిక రుగ్మతతో బాధపడుతున్నవాడు కాబట్టి శిక్ష తగ్గించవచ్చని నిర్ధారణ చేశారు. కావాలని ఉద్దేశపూర్వకంగా హత్య చేయడము, ఒక ఆవేశంలో, ఉన్మాదంలో హత్య చేయడము వేరువేరని చర్చించడం జరుగుతోంది. అమెరికన్ మోడల్ పీనల్ కోడ్లో ఈ చర్చ చేర్చబడింది. దీనిలో ఇన్సానిటీ అన్న పదానికి అర్థం ఒక నేరం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి తను చేస్తున్నది చట్టరీత్యా నేరం అని తెలుసుకోని స్థితిలో లేనట్లయితే అతను ఇన్సేన్ అన్నారు. ఈ రకమైన కేసుల్లో మాయ, భ్రమ లాంటి పదాలను సరిగ్గా నిర్వచించలేం. ఉదాహరణగా గాలి చేసే శబ్దాలను స్వర్గాన్నించి వచ్చే పిలుపుగా భ్రమపడేవాళ్లున్నారు. ప్రపంచ భవిష్యత్తు తన అరచేతిలో ఉందనే వ్యక్తి మాయలో ఉన్నాడన్నమాట. మూడో విషయం భ్రాంతి. ఇవన్నీ స్కీజోఫ్రేనియా లక్షణాలు. 1881లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. ముద్దాయి మానసిక జాడ్యంతో బాధపడుతున్నాడన్న కారణంగా విడుదల చేయబడ్డాడు. ఒకనాడు ఇంగ్లాండ్లో డానియల్ మెక్నాటన్ కేసులో జరిగినదంతా గొడవ ఈ కేసు గురించి అమెరికాలో జరిగింది. ఇది కామన్వెల్త్ దేశాలలో, అమెరికాలో ఇలాంటి కేసుల గురించి సంగ్రహంగా చెప్పబడ్డ చరిత్ర. ఈనాడు అన్ని దేశాలలో మెక్నాటన్ రూల్స్ పూర్తిగా నిషేధించబడ్డాయి. పాయింట్ 7. సైకాలజిస్ట్ ప్రొఫెసర్ అలామ్ దిర్షోవిచ్ చెప్పిన ప్రకారం ఇన్సేనిటీ అంటే అది వైద్యశాస్త్రానికి సంబంధించింది, మానసిక శాస్త్రానికి సంబంధం లేనిది. అమెరికాలోనే రిచర్డ్ ల్యాంప్స్ అనే వ్యక్తి 1835లో అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ను కాల్చి చంపాడు. జాన్ ఫ్రాంక్ అనే వ్యక్తి అధ్యక్షుడు రూజ్వెల్ట్ మీద హత్యా ప్రయత్నం చేశాడు. జాన్ హింక్లీ రీగన్ను హత్య చేయాలని ప్రయత్నించాడు. వీళ్ళిద్దరూ మానసిక రోగులుగా శిక్ష నుంచి తప్పించుకున్నారు. ఈ విధంగా అనేక దేశాల్లో ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు తెలివిగల వ్యక్తులు ఈ రకమైన వంకతో శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. కాబట్టి ఏది న్యాయమో కాదో తీర్పునివ్వడం కష్టసాధ్యమవుతోంది. గారెట్ ట్రాప్నెల్ అనే వ్యక్తి 20 సార్లు శిక్ష నుంచి ఎలా తప్పించుకున్నది ఒక పుస్తకంలో వివరించాడు. రీగన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి దగ్గర ఈ పుస్తకం ఒకటి దొరికింది. ఇండియన్ పీనల్ కోడ్ను సమీక్షించిన లార్డ్ మకాలేకు మెక్నాటన్ రూల్స్ గురించి బాగా తెలుసు. ఆయన కూడా మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి తను చేసిన నేరానికి బాధ్యుడు కాదు అన్నాడు. ఈ విషయంలో మన న్యాయవేత్తలు ఏ నిర్ణయానికి రాలేదు ఇంతవరకు.
మనం విదేశాలలోని కేసులనే ఉదాహరణగా తీసుకుంటాం. ప్రఖ్యాత రచయిత నిరాద్ చౌదరి చెప్పినట్లు మనం సెకండ్ హ్యాండ్ వస్తువులకు అలవాటు పడ్డవాళ్ళం. మానసిక రోగులకు ఎలాంటి శిక్ష ఇవ్వాలో ఇంతవరకు ఒక నిర్ణయానికి మనం రానేలేదు. క్వీన్ ఎంప్రెస్ వర్సెస్ లక్ష్మణ్ దాగు, క్వీన్ ఎంప్రెస్ వర్సెస్ వెంకటస్వామి వగైరా కేసుల్లో ఈ విషయం చర్చించబడింది. ఆవేశపూరితమైన కుటుంబ వివాదాలలో హత్యలు జరగడం ఎక్కువైన కొద్దీ వీటిని ఎలా పరిగణించాలో వాగ్వివాదాలు జరగడం మొదలైంది. పాయింట్ 8. ప్రస్తుతం కేసులో ముద్దాయి పారానాయిడ్ స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నట్లు అతన్ని పరీక్షించిన డాక్టర్లు చెప్పారు. ఈ విషయంపై మరొక సైక్రియాటిస్ట్ డాక్టర్ ప్రదీప్ సలహా తీసుకోవడం జరిగింది. ముద్దాయికి మొదటి నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ రామకృష్ణ ముద్దాయి కొంతకాలంగా ఈ జబ్బుతో బాధపడుతున్నట్లుగా చెప్పాడు. ఆయన ఉద్దేశం ప్రకారం ముద్దాయి ఇక ముందు కూడా ఇలా ప్రవర్తించడానికి అవకాశం ఉన్నా అదృష్టవశాత్తు అతను మామూలు మనిషి కావడానికి అవకాశం ఉందని కూడా చెప్పారు. పారానాయిడ్ స్కిజోఫ్రెనియాతో బాధపడే వ్యక్తికి పక్కన ఎవరూ లేకపోయినా ఏవేవో శబ్దాలు వినిపిస్తాయి. దాంతో అతను గాభరా పడి మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతాడు. తనేం చేస్తుంది అతనికి తెలియదు. హత్య చేసిన సమయంలో ముద్దాయి మానసిక పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వబడింది. ఈ కేసులో ముద్దాయి అప్పటి వరకు బాగానే ఉన్నాడు. భార్య వద్దంటున్నా పార్టీ ఏర్పాటు చేశాడు. ఆహ్వానితులతో చక్కగా మాట్లాడాడు. కానీ ఉన్నట్లుండి అతనిలో ఏదో మార్పు వచ్చింది. అక్కడ ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అతను ఏం చేస్తుంది తెలియని పరిస్థితిలో హతురాలిని చంపినట్లు తెలుస్తుంది. అందువలన అతడు చేసిన నేరానికి అతడు బాధ్యుడు కాదు. ఏ దెయ్యం అతనిలో చేరి ఈ పని చేయించిందో నేను చెప్పలేను. నేను తీసుకున్న నిర్ణయంలో లొసుగులు నాకు తెలుసు. చీఫ్ జస్టిస్ హాల్ట్ చెప్పినట్లు ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు కొంత విమర్శ తప్పదు. ఈ విమర్శ పట్ల భవిష్యత్తులో నాకంటే తెలివిగల న్యాయవేత్తలు ఒక నిర్ణయానికి రాగలరనే నమ్మకం నాకుంది. ఇక్కడ ముద్దాయికి తను చేస్తున్నది ఎలాంటి పనో తెలియదు, ఏం చేస్తున్నది తెలియదు. తెలివిలో ఉన్నవాడెవడు 10 మంది చూసేటట్లు తెలిసేటట్లుగా హత్య చెయ్యడు. అతను మానసిక రోగి అని నిర్ణయించి అతన్ని విడుదల చేస్తున్నాం. అయితే ఇలాంటి వ్యక్తుల విషయంలో భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కొంత ఆలోచించాలి. ఐపీసీ సెక్షన్ 328లో ఇలాంటి పిచ్చివాళ్లని ఏం చేయాలో ఉంది. 329 ఐపీసీ ప్రకారం మానసిక రోగుల్ని కోర్టులో ఎలా ట్రీట్ చేయాలో వివరించబడింది. సెక్షన్ 331 కొన్నాళ్లు కేసు వాయిదా వేసి తిరిగి పునర్విచారించడానికి అవకాశం ఇచ్చింది. సెక్షన్ 325 క్లాస్ 3 నిందితుడిని బాగా దగ్గర బంధువుల సంరక్షణలో ఉంచాలని వివరించింది. అందువల్ల ఈ చివరి సెక్షన్ ప్రకారం నిందితుడిని అతని అక్క సంరక్షణలో ఉంచాలని తీర్పునిస్తున్నాం. అతన్ని వాళ్లతో పాటు అమెరికా వెళ్ళడానికి అనుమతినిస్తున్నాం. జడ్జ్ తీర్పు చదవడం పూర్తవగానే అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న కోర్టులో ఒక్కసారిగా గొడవ మొదలైంది. మొదటి అధ్యాయం సమాప్తం.